గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తున్నాను అనమాట. అమ్మ మూవీకి వెళ్తుంది జాను. తెలిసి ఈరోజు నువ్వు రావట్లేదు. అమ్మకతో వెళ్తాను మూవీకి. అమ్మ మూవీకి వెళ్తుంది. ఫస్ట్ ఇన్ ద మార్నింగ్ కాఫీ అండ్ వాకింగ్. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. ఎందుకో తెలియదు బ్రేక్ఫాస్ట్ తినాలనిపించట్లేదు. సో కాఫీ అండ్ హ్యాష్ బ్రౌనీస్ టుడేస్ బ్రేక్ఫాస్ట్. వెల్కమ్ టు మై ఛానల్ సుమనా సుబ్రహ్మణ్యం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పటి వరకు అసలు మూవీకే వెళ్ళలేదు. సో ఆఫ్టర్ 3 years మూవీకి అయితే వెళ్తున్నాను. అది కూడా ఒక్కదాన్నే. కొంచెం నర్వస్గా ఉంది, ఒక్కదాన్నే వెళ్తున్నాను కదా. బట్ యా, ఐఎమ్ సో హ్యాపీ. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎలా ఉంటుందో మూవీ. జాను ఏం చేస్తున్నావు? హే చిచ్చి తినకూడదు. చిచ్చి ఇవ్వమ్మా ప్లీజ్ ప్లీజ్. జాను ప్లీజ్. కిందకి రా ప్లీజ్, కిందకి రా ప్లీజ్. ఏమైంది? స్లోగా దిగు. పోస్ట్ లాక్డౌన్ ఆన్లైన్ కోచింగ్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి కదా. సో ఎప్పటికైనా యూజ్ అవుతుంది అని సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి నేర్చుకుంటున్నాను. ఎప్పుడు చాలా ఇంట్రెస్టెడ్గా క్లాస్ అనేది జాయిన్ అవుతాను, కానీ ఈరోజు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మూవీ వల్ల అనుకుంటా. బట్ 1 hour కదా అని ఎలాగలో జాయిన్ అయ్యాను. ఇంకా జానుకి టీవీ పెట్టేశాను, దానికి నచ్చిన షో చూస్తుంది. జాను లంచ్ అయిపోయింది. ఇప్పుడు నేను చేయాలి, చూపిస్తాను. పాలకూర పప్పు, టమాటో పచ్చడి అమ్మ పంపించింది. ములక్కాడ రసం నేను చేశాను. లక్ష్మి 2 o'clock వస్తారు. ఈలోపు జాను కనుక పడుకుంటే నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేయాలి థియేటర్కి. లేదు జాను కనుక పడుకోకపోతే నన్ను డ్రాప్ చేస్తారు. అది మా ప్లాన్. ప్లస్ నేను మూవీ చూసి వచ్చిన తర్వాత లక్ష్మి వెళ్తారనమాట. జానుకి 2 years. సో కూర్చోదు, మమ్మల్ని ఏం చూడనివ్వదు. తప్పదు, వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది మాకు. షో 3 o'clockకి, 1 o'clockకి వచ్చేసారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ జాను అయితే పడుకోలేదు, ఇంకా లక్ష్మి చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను థియేటర్కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 50 minutes చూపిస్తుంది జర్నీ. సో యా, బస్ స్టాప్కి వెళ్తున్నాను. రీచ్ అయిపోయాను. టైంకి రీచ్ అవును అనుకున్నా, కానీ 20 minutes ఎర్లీగానే రీచ్ అయ్యాను. అన్నీ చెప్పి పంపించారు లక్ష్మి. ఇప్పుడు థియేటర్లోకి వెళ్ళి టికెట్ తీసుకోవాలి, అది ఆన్లైన్లో చూపించి. అండ్ యా, చూద్దాం ఎలా ఉంటుందో మూవీ. ఇంత కష్టపడి ఇలా వచ్చాను. చాలా ఎక్సైటింగ్గా ఉన్నా అనమాట. అందరూ మన తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు, ఫుల్గా పరిగెట్టేస్తున్నారు థియేటర్. మూవీ వరకు వచ్చేసరికి బ్లాక్ బస్టర్ అనే వర్డ్ చాలా చిన్నది. అసలు మూవీస్ చూడండి, నేనే ఇలా రివ్యూ ఇస్తున్నానంటే అర్థం చేసుకోండి. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన మూవీనే. టికెట్ ప్రైస్ ఎక్కువ ఉన్నా, టికెట్స్ దొరకకపోయినా, లేట్ అయినా థియేటర్లోనే చూడండి. క్లైమాక్స్ సెకండ్ హాఫ్ అయితే అసలు చాలా బాగుంది. ఇంకా నా మైండ్లోనే రన్ అవుతుందన్నమాట. అలా ఉంది మూవీ వచ్చేసరికి. నేను పెట్టిన $30కి అయితే
జాను